ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందంటూ వైసీపీ నాయకులు పదే పదే ఎప్పుడు పట్టినా అదే మాట మాట్లాడటానికి, గతంలో చూస్తే కనుక అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా, అలాగే కొడాలి నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరు పడినా సరే రెడ్ బుక్ మడిచి అక్కడో పెట్టుకోమన్నారు. ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళ కుళ్ళు కుచితాలు, వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, ప్రజలు పాదయాత్రలో లోకేష్ గారికి చెప్పిన విషయాలన్నీ ఆయన ఒక బుక్లో పొందుపరిచాడు. అదే రెడ్ బుక్. అవి బయటకు వచ్చి మరి రెడ్ బుక్ మడిచాడన్న పెట్టుకోమన్నా వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు? స్టేట్ వాళ్ళు పెట్టి ఎందుకు పారిపోతున్నారండి? మీరేం తప్పు చేయలేదు. రెడ్ బుక్లో మీ పేరు ఉందని గ్యారంటీ ఎక్కడ తెలిసింది మీకు? మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పాపాలు మీకు గుర్తు చేసేదే రెడ్ బుక్. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారో లేదో లోకేష్ గారికి తెలియాలా, అందరూ తెలియాలా. ఓపెన్ చేశారని మీ అందరికి మీరే పారిపోయి మీ అందరికి ముందే ముందస్తు బెయిల్లు. మీరు ఏ తప్పు చేయకపోతే మీకెందుకు అంత భయం? మీరు భయపడాల్సిన పనే ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఏం తప్పు చేయలేదు అనుకుంటే ఇళ్లలో ఉండండి. ఎందుకు పారిపోతున్నారు? ఏ తప్పు చేయని వాడిని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఏమీ లేకుండా, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారే మీరు. ఇవాళ ఆధారాలతో సహా బయట పెడుతుంది రెడ్ బుక్. దాని గురించి మీరు ఇంత లొల్లి చేసిన పనే ఉంది. మీరు తప్పు చేయలేదు, ధైర్యంగా ఎదుర్కోండి. చంద్రబాబు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు కదా. ధైర్యంగా ఎదుర్కోబట్టే, అతనిలో నీతి నిజాయితీలు ఉండబట్టే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ రావడానికి మొత్తం మీద 3 గంటలు పట్టాల్సింది. తెల్లారు 6 అయింది ఆయన ఇంటికి వచ్చేవాడికి. ప్రజల్లో చంద్రబాబు మీద ఆయన విశ్వాసం, అది ఆయన కమిట్మెంట్ మీద. మీ మీద ఎవడుకుంది? మీరు అరగంటలో వచ్చి పడతారు. భయం అసలు ముందు మీరు బయటికి రావాలంటే. ముందస్తు బెయిల్లు, పక్క రాష్ట్రాలు పారిపోవటాలు. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు, వాడు ఏం తప్పు చేయలేదు, అంతా ఫేక్ అంటున్నారుగా. ఎందుకు పారిపోయాడు? అరెస్ట్ చేస్తే ఏమైందండి? రిమాండ్ వేస్తారు, లోనికి వెళ్తావు, బెయిల్ తెచ్చుకుంటావు. నీలో నీతి నిజాయితీ ఉంటే బెయిల్ వచ్చిద్ది. అంతేగాని నువ్వు చేసినంత తప్పు చేసి సాక్ష్యాలతో సహా దొరికిపోయి ఇవాళ వచ్చేసి రెడ్ బుక్, ఫేక్ బుక్, కక్షపూరిత రాజకీయాలు. ఏ రోజైనా కక్షపూరిత రాజకీయం అనేది తెలుగుదేశం చేయదలుచుకుంటే అసలు మీ పార్టీ ఎప్పుడో పోయేది, ఇప్పుడు దాకా ఉండేది కాదు. ఫస్ట్ టైం మీకు 20 సీట్లు 30 సీట్లు వచ్చినప్పుడే మీ పార్టీ ఉండేది కాదు. మీకు 150 సీట్లు ఇచ్చి 151 సీట్లు మళ్ళీ ఇవాళ కూడా మీకు ఉన్న 11 సీట్లు ముక్కి మూలిగి ఇవాళ చేయదలుచుకుంటే 5 నిమిషాల పని. కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా పోవాలా. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాబట్టి మీరు ఇంకా మీ మనుగడ సాగుతుంది. నిన్న అమెరికా కేసులో నిజంగా మీరు పోయినట్టు పోతే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి వారం అయ్యేది జైల్లో పోయి. మీరు రెడ్ బుక్ దాకా పోయారు. రెడ్ బుక్ అసలు ప్రజల్లో ఉంది. మీ బుక్ అంతా రెడ్ బుక్ లోకేష్ గారి దగ్గర ఉంది. ప్రజల్లో మీ చరిత్ర, మీ బతుకు మొత్తం ప్రజల చేతుల్లోనే ఉంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక పక్కన వరుసన క్షమాపణల పరమ రాజకీయ నిష్క్రమణలో జరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? మొన్నటి వరకు శ్రీరెడ్డి ఒకటే అనుకున్నారు. శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది, సమస్య పోతుంది, వివాదం అనుకునే తరుణంలోనే మళ్ళీ పోసాని వచ్చారు బయటికి. నేను ఇక నుంచి నా కుటుంబం కోసమే బతుకుతాను, నా కుటుంబం కోసమే గడుపుతాను, జీవితంలో రాజకీయాలు మాట్లాడను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇదంతా ఒక్క విషయం అండి, లాగా ఒకటి కొట్టి తెల్లారి క్షమించండి సరిపోద్దా? ఎందుకు కొట్టు? దానికి కారణం ఏంది? సరే మామూలుగా ఏదైనా చిన్న దెబ్బ శత్రుగా వేసావా? అసలు పవన్ కళ్యాణ్ గురించి అయితే పోసాని కృష్ణమురళి అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడంటే పిల్లల తర్వాత అండి, వాడు లుచ్చా, వాడు లఫంగి. అసలు ఎంత ఘోరంగా అంటే, ఒక రాజకీయ నాయకుడు ఎవడు వైసీపీ గవర్నమెంట్ వచ్చేదాకా ఏ రాజకీయ నాయకుడు ఈ రకమైన భాషను ఉపయోగించలేదు. శ్రీరెడ్డి అని తక్కువ మాట్లాడిందండి. ఇవాళ నాకు ఫ్యామిలీ ఉంది, ఇవాళ గుర్తొచ్చిందా నీ ఫ్యామిలీ? 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా, మీ ఇష్టం వచ్చినప్పుడు రెచ్చిపోండి, నెలకు ₹1 కోటి ప్రజల సొమ్మేగా మీకు బాగా రూపుతానని మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవాళ గవర్నమెంట్ రాలేదు, మీ బతుకులు అర్థమైపోయి జనాలకి మీకు 11 సీట్లు ఇచ్చారు. మీకు ప్రతిపక్ష హోదా లేదు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేసి మీ నాయకుడే ఇళ్లలో కూర్చున్నాడు అసెంబ్లీకి పోకుండా. మీరు ఇవాళ ఎన్ని క్షమాపణలు చేసినా మీరు చేసిన పాపం ఎక్కడికి పోదు. ఏ పాపం చేయని వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? లోకేష్ని అరెస్ట్ చేయాలని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని చూశారు. ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉంటే మొల్ల ఆపరేషను మా అచ్చెన్నాయుడు గారు ఆయన గోడలు దూకెళ్ళాలి అరెస్ట్ చేశారే, ఆ రోజు తెలియలేదు. అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. ఎక్కడ పడితే అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అర్ధరాత్రి పూట గోడలు దూకుతున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న అసలు పోలీసింగే కాదు, ఓన్లీ లోకేష్ చంద్రబాబు కనుసన్నల్లో మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు. ఏ గోడ దూకారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు గోడ దూకింది కానీ, ఏమండి విజయవాడలో పట్టాభి గారి ఇంటి గోడ దూకినప్పుడు కానీ ఇవన్నీ లైవ్తో సహా ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక్క ఆధారం చూపెట్టండి, పలానా వాళ్ళ గోడ దూకారు. మీరు టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, పారిపోయామని పేపర్లకు ఎక్కుతున్నారు. పోలీసు వాళ్ళు నిజంగా చంద్రబాబు కనుసంధానంలో లోకేష్ కనుసంధానంలో పోలీసు వాళ్ళు పనిచేస్తే మీరు అసలు పారిపోవటం కాదు కదా, నాకు తెలిసి నేల మీద కూడా తిరగరు. కొంకెలు ఎరగదీసి ఆడ పెట్టేవాళ్ళు అంత ఘోరంగా చెయ్యరు. చంద్రబాబు నాయుడు నైజం అది కాదు, లోకేష్ నైజం అది కాదు. రాజ్యాంగబద్ధంగా మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని శిక్షిస్తారు తప్పితే చెయ్యని తప్పులకో లేకపోతే మీ మీద కసి తీర్చుకోవటం ఇటువంటి తెలుగుదేశం పార్టీ హిస్టరీలో లేదు. మీరేమో హిస్టరీలో లేదని అంటున్నారు, కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక పదే వీళ్ళు చెప్తుంది మాత్రం తెలుగుదేశం మాత్రం కక్ష సాధింపులే చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఒక తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ కక్ష సాధింపు బిగిన్ అయితే మీ జగన్ వాళ్ళ పరదాలు కట్టుకోకుండా జనంలోకి వస్తున్నాడు అప్పుడప్పుడు. అట్లా రాగలడండి. అధికారంలో ఉన్నప్పుడే పరదాలు లేకుండా రాలేదు, ఇవాళ ఏదో అయిపోయింది ఇంకేముందని జనాల్లోకి వస్తున్నాడుగా. మరి కక్ష సాధింపు అయితే మీరు వేసినట్టు రాళ్ళు వేయచ్చు, మీరు వేసినట్టు చెప్పులు వేయచ్చు, ఇంకా ఘోరం చేయొచ్చు. అతి త్వరలో ఇక ప్రజా ప్రస్థాన యాత్రలాగా మొదలు పెట్టబోతున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి కదా. నిజంగానే ప్రజల తరపున పోరాడే వ్యక్తి అసెంబ్లీ నుంచి పోరాడొచ్చు కదా. అసెంబ్లీ అసలు ప్రజా ప్రస్థాన పోరాట యాత్ర కాదండి, అది వైసీపీ అంతిమ యాత్ర. ఈ ప్రజా పోరాటాలు అసలు ప్రజలకి ఏం కావాలో ఇతనికి తెలిస్తే కదండి. ఇతనికి కావాల్సిందేంది? ఆదాయాన్ని ఇచ్చిన 1750 కోట్లు ఇప్పుడు దాచుకోవటం, అవి బయటికి రాకుండా చూసుకోవటం, ఇంకా అటువంటి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బయటికి రాకుండా ఉండాలి. జనాలను ఏదో తిమ్మిరి బెమ్మిరి చేద్దాం, జనాలను ఏదో క్రియేట్ చేద్దాం అని చూస్తున్నాడు. ప్రజలైతే నమ్మే పొజిషన్లో లేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తుల కోసం చూసుకుంటున్నారు. మీ ప్రజా ప్రస్థాన యాత్రలు ఇవన్నీ మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి. థ్యాంక్ యూ.